మనము ధ్యానించుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే దీవారాత్రములు ధ్యానించేవారు ధన్యులు. ఈరోజు దీవారాత్రములు దేవుని యొక్క మాటల్ని ధ్యానించేవారు ధన్యులుగా పిలువబడుచున్నారు. కనుక ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము దేవుని పరిశుద్ధమైన మాటల్ని మనం ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండాలి. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి నడిపింపు అనేకుల జీవితాల్లో ఉండగలిగితే వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలముగా కుమారులుగా పిలువబడతారు. వాక్యం అంటుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అని పిలువబడుదురు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మీ క్రైస్తవ జీవితంలో ఆత్మచేత మనం నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడుచున్నప్పుడు అది ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, మనమందరము కూడా దేవుని కుమారులే. ఎందుకంటే ఈ ఆత్మచేత నడిపించబడు వారందరూ కూడా జీవం కలిగినటువంటి యేసయ్యను వెంబడించేటువంటి అవకాశం అయితే మెండుగా ఉన్నది. మీ జీవితంలో ఒకవేళ నేను దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాను, దేవుని వైపుగా తిరిగి జీవించలేకపోతున్నాను, అనేకమైనటువంటి ఆలోచనలు నా జీవితంలో ఉన్నాయి, అనేకమైన తలంపులు నా జీవితంలో ఉన్నాయి, అనేకమైనటువంటి పోరాటాలు నా జీవితంలో ఉన్నాయి, నేను ఎందుకో దేవుని వైపుగా నేను తిరిగి జీవించలేకపోతున్నాను, ఎక్కడో నా బలహీనత నన్ను దేవుని వైపుగా నడిపించలేకపోతున్నది, ఎక్కడో నాకున్నటువంటి సమస్య దేవుని వైపుగా నడిపించలేకపోతున్నది అని ఒకవేళ నీవు కృంగిపోతున్నట్లయితే, ఒకవేళ నీవు వేదన పడుచున్నట్లయితే, ఇదిగో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని ప్రియులారా మీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి. ఈరోజు అనేక మంది భక్తుల్ని మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుచున్నాను. ప్రాముఖ్యంగా మీరు ఆలోచన చేయండి, పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలందరూ కూడా ఆయన ఆత్మచేత నడిపించబడ్డారు, ఆయన బలము చేత నడిపించబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ప్రయాణమైనటువంటి ఆ కాలంలో ఆ 40 సంవత్సరములో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డారు. ఆనాడు ఆత్మచేత నడిపించబడినటువంటి వారందరూ కూడా కనాను దేశానికి చేరుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ఎప్పుడైతే ఆ ఆత్మను వాళ్ళు విడనాడారో, దేవుని యొక్క ఆత్మ వారి నుండి తొలగిపోయినదో, అప్పుడు అనేకమైన ఓటమి పాలు వారి జీవితంలో కలిగాయి. చక్కగా రాయబడ్డాయండి. వారు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సహాయము వారికి లేని సమయంలో వారు ఓడిపోయారు. ఈరోజు మీరు గుర్తించుకోవాలండి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉండగలిగితే అనేకమైనటువంటి మన యొక్క మార్గాలన్నీ కూడా దేవుని మార్గమై ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో ఒక సత్యాన్ని, ఒక గ్రహింపు, ఒక ఆలోచన మీలో ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. అవును, నేను ఆత్మచేత నడిపించబడాలి, ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మచేత నేను నడిపించబడాలి. ఈరోజు వీ నీడ్ టు హ్యావ్ ఏ స్పిరిట్, ద హోలీ స్పిరిట్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండగలిగితే ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేయడానికి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడండి. కనుక మన జీవితంలో ఆత్మదేవుణ్ణి మనము వెంబడించాలి, ఆత్మదేవుణ్ణి, ఆ శక్తిని, ఆ బలమును మనం పొందుకోవాలి. ఈరోజు అటువంటి మహాకృపను మీరు అనుభవించాలని ఈ సమయంలో మీరు కోరుతున్నాను. అయితే వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని ఒకసారి మనం గమనించుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో 16వ వచనం మొదలుకొని కొన్ని మాటలు మనం చూడగలిగితే, అద్భుత రీతిగా పౌలు ఏథెన్సులో ఉన్నటువంటి వారి కొరకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఇష్టపడుచున్నాడు. ఈరోజు వాక్యం చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూడగలిగితే, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చిన. ఈరోజు దేవుని ప్రియులారా, ఆత్మతో నింపబడినటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? సో విరుద్ధమైనటువంటి బోధనలు ఒప్పుకోరండి, అబద్ధ బోధనలు వాళ్ళు ఒప్పుకోరండి, అసత్యమైనటువంటి బోధనలు వాళ్ళు ఒప్పుకోరు. ఈరోజు గమనించాలి మీరు,
దేవుని యొక్క వాక్యములో జీవం ఉంటుంది, దేవుని యొక్క వాక్యములో శక్తి ఉంటుంది, దేవుని యొక్క వాక్యములో బలం ఉంటుంది, దేవుని యొక్క వాక్యములో యథార్థత ఉంటుంది. ఈరోజు దేవుని ప్రియులరా, మీ జీవితంలో పౌలు చూడండి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ఏథెన్సు పట్టణంలో కొద్దిమంది కొరకైనా కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణమంతా కూడా విగ్రహాలతో నిండిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే విగ్రహాలతో నిండినట్టు చూచినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆత్మ వేదన పడింది. రుచి గుర్తించుకో, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలుని తాకడం ద్వారా గొప్ప కార్యం జరిగింది. అనేక సంఘాలని హింసిస్తున్నటువంటి పేతురు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పౌలుడు దర్శించాడో ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మ బలాన్ని పొందుకున్నాడు. అందుకే భారవతో అనేకుల మధ్యలోకి వెళ్ళి సత్యాన్ని ప్రకటించాలి, అనేకులకి వెలుగైన సువార్తను ప్రకటించాలి, అనేకులకి మారు మనసైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా నుండే మీరు పొందుకోగలనటువంటి రక్షణ సువార్తను అనేకుల మధ్యలోకి ఆయన మోసుకుని వెళ్ళాడు. ఈరోజు ఉదయకాలము ఈ రక్షణ వాక్యము మన జీవితంలో చాలా అవసరం. మనందరం ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మకార్యాలు చేయడానికి మనం ఇష్టపడాలి. లోకం ఎలా ఉందంటే, అతను చేయట్లేదు కాబట్టి నేను చేయడానికి వీలు కాదు, అతను అలా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఇలాగ ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది కాదు ఆత్మీయ జీవితం అంటే. ఆత్మ జీవితంలో మనమందరం కూడా ఒక గొప్ప పోరాటాన్ని కలిగి ఉంటాం, ఒక గొప్ప శ్రమను మనము ఎదుర్కోవడానికి ఇష్టపడతాం, ఉపద్రవములో కూడా మనము నిలబడుతాం. ఇదే దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రియులారా. అందుకే పౌలు ఆ ఏథెన్స్ పట్టణంలో చూసినప్పుడు ఆ పట్టణమంతా కూడా విగ్రహాలతో నిండిపోయి ఉన్నాయి. ఆత్మ పరితాపం చెందింది, పరితాపం చెందింది, ఈ ఆత్మ వేదన పడింది, ఈ ఆత్మ దుఃఖపడినప్పుడు వారితో ఏం చేస్తుందో తెలుసా? కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తను కలుసుకున్న వారితో తర్కించుచూ వచ్చాను. ఇక్కడ గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే యూదులతోనూ భక్తిపరులతోనూ. ఎందుకు యూదులతో భక్తిపరులతో ఆయన ప్రతిరోజు ఆ మాటల్ని తర్కించుచూ వాదించి వచ్చాడు తెలుసా? యూదులు చాలా ప్రవిష్టి కలిగినటువంటి వారు ఆ దేవుణ్ణి సేవించేటువంటి వారు, 10 ఆజ్ఞలను తోచ తప్పకుండా పాటించగలిగినటువంటి వారు. మరి అటువంటి వారి జీవితంలో ఏముంది? వాళ్ళంతా కూడా ఈ యొక్క దేవాలయము పడగొట్టబడిన తర్వాత అనేకులు రాజుల చేత వారు హింసలు పొందుకొని వారందరూ కూడా చెల్లాచెదురైపోయారు. మరి చెల్లాచెదురైపోయినప్పుడు వారందరూ కూడా గ్రీసు దేశంలో ఉన్నారు. మరి గ్రీసు దేశంలో వారు ఉంటున్నప్పుడు ఆ యొక్క యోధా వారు కానీ భక్తిపరులు కానీ మరి వారందరూ కూడా ఎవరితో కలిసిపోయారు తెలుసా? ఎవరితో కలిసిపోయారంటే అక్కడ ఉన్నటువంటి వారితో కలిసిపోయారు, వారి ఆచారాలతో కలిసిపోయారు, వారి పద్ధతులతో కలిసిపోయారు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది చూడండి. ఈరోజు మన జీవితం ఎలా ఉందంటే ఈ లోకంలో ఉన్న వారితో మనం కలిసిపోయాం, ఈ లోకంలో ఉన్న పద్ధతులతో మనము కలిసిపోయాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ యొక్క యూదులు చాలా ఆ దేవుని పట్ల నిష్ట కలిగినటువంటి వారండి, ధర్మశాస్త్ర పట్ల వారు నిష్ట కలిగినటువంటి వారు. మరి వారు అక్కడ ఏమైపోయింది తెలుసా? ఏథెన్స్ పట్టణంలో ఉండిపోయారు. అది బహు విగ్రహ ఆరాధన చేసేటువంటి ఒక పట్టణంగా మనం చూడొచ్చండి. మరి అటువంటి ఆ పట్టణంలో వారు ఉండిపోయి ఉన్నారు. మరి వారితో తర్కిస్తూ ప్రతిరోజు వారితో మాట్లాడుతున్నారు. మీరు చేయుట సరికాదు, ఇటువంటి ఆ జీవితం సరైనది కాదని వారితో ఆయన వాదిస్తూ వస్తున్నాడు. దేవుని ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఆలోచన చేయాలి. మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పద్ధతులతో మనం కలిసిపోయామేమో, ఈ లోక ఆచార పద్ధతులతో మనం కూడా ఇవిడిపోయామేమో ఆలోచించేయండి. ఒక క్రైస్తవుడిగా మనం ఎలా జీవించాలి, ఒక క్రైస్తవుడిగా మనం ఏ విధంగా జీవించాలి అన్నదాన్ని మనం ఆలోచన చేయాలండి. అయితే ఆయన ప్రతిరోజు కూడా వారితో తర్కించు వచ్చినప్పుడు చూడండి, కొద్దిమంది ఎపిక్యూరియలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునిరి.
అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించును గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతను వెంట పెట్టుకొని అరియోపయోగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనిచున్నాము అని వారిని అడిగినప్పుడు, ఈ నూతన బోధ ఏమిటి మేము తెలుసుకొని వచ్చుచున్నాము. ఈరోజు ఆయన ప్రకటించినటువంటి సత్యం ఏంటో తెలుసా? యేసు ఆయనే క్రీస్తు. యేసే క్రీస్తు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనందరికీ ఆయన జీవమును కలగజేయబోతున్నాడు. వారి మధ్యలోకి వెళ్ళాడు, జ్ఞానుల మధ్యలోకి వెళ్ళాడు. గ్రీసు దేశస్థులు చాలా జ్ఞానం కలిగిన వారండి. జ్ఞానం కలిగిన వారు కనుక వారి మధ్యలోకి వెళ్ళారు. చాలా తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా చాలా నిష్ఠాగరిష్ట జ్ఞానం కలిగినటువంటి వారు వారి మధ్యలోకి వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని చెప్పడానికి, యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ జ్ఞానుల మధ్యలో అతను వాదిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారందరూ కూడా పౌలుతో వాదిస్తూ వచ్చారు. అయితే కొంతమంది అయితే ఈ వదరబోతూ చెప్పుచున్న మాటలు ఏమిటని కూడా పలకడం ప్రారంభించారు. అయితే అతను ఖచ్చితంగా వారి మాటలకి ఆయన భయపడలేదు, వారి మాటలకి ఆయన కృంగిపోలేదు. వారు ఏం చేసినప్పుడు కూడా ఒకటే అతను చెప్పగలిగాడు, యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు గురించి, పునరుద్ధానమును గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చాడండి. ప్రకటిస్తూ వస్తున్నప్పుడు ఇతను అన్య దేవతలు గూర్చి ఏమైనా ప్రచురించుచున్నాడని వారికి సందేహం కలిగింది. అంతటా వారందరూ కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఈ అరియోపగనటువంటి ఒక సభ దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు, నీవు చేయించున్నటువంటి ఈ నూతన బోధ, దేవుని ప్రియులారా, ఆత్మచేత నింపబడినటువంటి ఆ వ్యక్తి ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధ ఎలా ఉంది తెలుసా? నూతనమైనదిగా ఉంది. గమనించండి, యేసయ్య వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అది నూతనమైనదిగా ఉంటుంది, నూతన జీవితమునిచ్చినదిగా ఉంటుంది, నూతన ఆశీర్వదనిచ్చేటట్టుగా ఉంటుంది, నూతన వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వారిగా మారుస్తుందండి. ఈరోజు ఆ బోధ విన్నారు, ఎందుకంటే వారికి తెలియదండి యేసుక్రీస్తు గురించి, వారికి తెలియనప్పుడు వారితో ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ఎలా సాధ్యమంటే, ఆత్మచేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారికి అది కొత్త బోధ అనిపించిందండి, కొత్త బోధ అనిపించింది. కాబట్టి ఆ బోధ వారి మధ్యలో ఆయన ప్రకటిస్తున్నప్పుడు చాలామంది చూడండి, ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చున్నా. ఈరోజు ఏథెన్స్ పట్టణం ఎలాంటిదంటే, వారి మధ్యలోకి ఎవరైనా కొత్త విషయాలు చెప్తే ఆ కొత్త విషయాలు వినడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. కొత్త సంగతులు వారి మధ్యలో ప్రకటిస్తే ఆ గ్రీసు దేశస్తులు వారు ప్రాముఖ్యంగా ఏథెన్స్ పట్టణం అండి. మీకు అందరికీ కూడా ఏథెన్స్ పట్టణం అంటే, ఒలింపిక్స్ ప్రారంభ కాలంలో ఎక్కడ నిర్వహించేవారంటే ఏథెన్స్ అండి. మరి అంత క్రీడలకి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక పట్టణం ఏదంటే ఏథెన్స్ అండి. అక్కడ ఒలింపిక్స్ నిర్వహించేటువంటి పట్టణం ఏదంటే ఏథెన్స్. మరి ఈ పట్టణపు వారు ఎలాంటి వారంటే, నూతన విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ఆసక్తిని కనబరిచేటువంటి వారు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ఆత్మచేత నింపబడి వారి మధ్యలోకి వెళ్ళి, ఇదిగో యేసే క్రీస్తు, ఆయన ద్వారా పునరుద్ధానం ఉంది, ఆయన ద్వారా మనకి జీవం ఉంది, ఆయన ద్వారా మనకి నిత్య జీవం ఉన్నదని ఎప్పుడైతే బహిరంగంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడ్డాడో, వారందరూ కూడా ఏంటిది నూతన బోధ, ఏంటిది కొత్తగా ఉందే బోధ, మేము వినడానికి ఆసక్తి కలిగి ఉన్నామని వారు ఆ సభ ఎద్దుకు తీసుకెళ్ళినప్పుడు ఆ మాట ఆ పౌలుతో వారు అన్నారండి. అయితే వారు అంటున్న మాట ఏంటి తెలుసా? మాకు కొన్ని సంగతులు క్రొత్తగా వినబడుచున్నది. హల్లెలూయా, క్రొత్తగా వినబడుచున్నదండి. ఈరోజు అన్యుల మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు, ఇతరులు క్రైస్తవేతల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ బోధ ఏంటి,
క్రొత్తగా ఉన్నది, నువ్వు క్రొత్త సంగతులు చెప్పుచున్నావని వాళ్ళు అడగాలండి. ఈరోజు ఏథెన్స్ పట్టణపు వారందరూ కూడా ఏంటి అపోస్తలుడైన పౌలు క్రొత్త సంగతులు చెప్పుట మేము వింటున్నామే అన్నారు. చాలా ఆశ్చర్యం కదా. కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నవి గనుక వీటి యొక్క భావం ఏమిటో మాకు తెలియచేయమని అపోస్తలుడైన పౌలుని ఆ పట్టణపు వారు అడిగారండి. అడిగినప్పుడు చూడండి, అప్పుడు చెప్పబడిన మాట 21వ వచనంలో, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటేందునో వినుటేందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఏథెన్స్ పట్టణపు వారు ఎటువంటి వారు తెలుసా? కొత్త సంగతులు చెప్పుటేందును వినుటేందును మాత్రమే వారు కాలము గడుపు చూడటట్టారండి. ఇందాక చెప్పాను కదా, ఏథెన్స్ వారు ఎలాంటి వారంటే కొత్త సంగతులు. మనలో కూడా కొద్దిమంది ఉంటారండి. మనలో కూడా ఎలాంటి వారు ఉంటారంటే క్రైస్తవత్వములు కూడా ఉంటారు. కొత్త సంగతులు ఏమని చెప్పబోతారా? కొత్త విషయాలు ఏమని చెప్పబోతున్నాడా? అయితే ప్రభు నీతో మాట్లాడతాడండి, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడతాడు. ఎస్, హీ లీడ్స్ యూ. దేవుని నడిపిస్తాడు, దేవుడిని బలపరుస్తాడు, దేవునితో మాట్లాడతాడు. అయితే వారందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడు కానీ క్రొత్త సంగతులు వినడానికి మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు వారి మధ్యలో నిలబడి ఆయన చెప్పబడ్డ మాట, ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని గ్రంథంలో రాయబడ్డాయండి. మీరు ఈ మాటలు గమనిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సభ యొద్ద నిలబడి చెప్పినటువంటి మాట ఏం తెలుసా? ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గలవారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వారి గురించి ప్రారంభిస్తున్నాడు తన ప్రసంగంలో. ఆ యొక్క ప్రాంతం గురించి ఆయన ప్రారంభిస్తూ మాట్లాడిన మాట. మరి ఎటువంటి వారు తెలుసా? ఏథెన్స్ ప్రజలందరూ కూడా అతి దేవతా భక్తి గలవారండి. అతి దేవతా భక్తి గలవారు, విగ్రహాల్ని ఆరాధించేటువంటి వారు. వారి మధ్యలో నిలబడి యేసే క్రీస్తును ప్రకటించాడు. ఈరోజు దేవుని ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వారండి యేసు క్రీస్తుని ప్రకటించగలగాలి. యేసే, ఆయనే పునరుత్థానము, ఆయనే జీవము, ఆయనే మార్గమని మనం ప్రకటించగలగాలి. ఈ ధైర్యాన్ని ఎవరు మన జీవితంలో నింపగలరు తెలుసా? ఎస్, ద హోలీ స్పిరిట్ ఆఫ్ ఫిల్డ్ దట్ ఎనర్జీ ఇన్ అవర్ లైఫ్. ఆ యొక్క ప్రభావాన్ని, ఆ శక్తిని మీ జీవితంలో నింపగలడండి. కనుక ధైర్యంగా మాట్లాడడానికి సిద్ధపడ్డాడు, ధైర్యంగా ఒక సత్యాన్ని చెప్పడానికి సిద్ధపడ్డారు. మన జీవితంలో ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం లేకపోతే నువ్వు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా నువ్వు ప్రకటించలేవు, నువ్వు యథార్థంగా ప్రకటించలేవు, ధైర్యంగా నువ్వు ప్రకటించలేవు. జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు ప్రకటించడానికి స్పిరిట్ చేత నింపబడినప్పుడే నువ్వు మాట్లాడగలుగుతావు. లేదా మన సొంత మాటలు, సోది మాటలు, అనవసర మాటలు, బలహీన మాటలు, ఆత్మచేత నింపబడినప్పుడే మన ధైర్యంగా నిలబడి మాట్లాడగలం. ఈరోజు దేవుని ప్రియులారా, ప్రతి యవ్వన బిడ్డలను కోరుకునేది ఏంటి తెలుసా? ఈరోజు నీవు దేవుని యొక్క మాటను ప్రకటించడానికి ధైర్యంగా నిలబడాలి. అదే ఆత్మదేవుడిని ప్రేరేపించేది. ఆత్మదేవుడిని ప్రేరేపిస్తున్న మాట ఏం తెలుసా? నువ్వు ధైర్యంగా నిలబడి, ఇదిగో యేసు క్రీస్తుగా ఉన్నాడు, యేసు జీవం దేవుడిగా ఉన్నాడు, యేసు పరిశుద్ధ దేవుడిగా ఉన్నాడు, యేసు నీ జీవితాన్ని మార్చే దేవుడిగా ఉన్నాడు, యేసు నీ మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి ప్రకటించగలుగుతావో అప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నావని. మన ఈరోజు ఎలా ఉన్నాం తెలుసా? ఏదో మాటలు ప్రకటించాలి, ఏదో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అలా కాదని యథార్థమైనటువంటి సత్యాన్ని మనం బోధించడానికి సిద్ధపడాలి. మనకి ఈరోజు సంఘము వ్యక్తులో కాదండి, వాక్యము వెళ్ళాలి, వాక్యము వారి హృదయములకు దూరాలి, వాక్యము వారిని బలపరచాలి, వాక్యము వారిని అభిషేకించాలి, వాక్యము వారిని నడిపించాలి. వాక్యం చేత మనం అందరం కూడా కడగబడాలి, వాక్యం చేతనే మనం కడగబడాలండి. ఈరోజు ఈ వాక్యం మనకి దావీదు భక్తుడు అంటున్న, ఈ వాక్యం నీకు నీ త్రోవలకు వెలుగై ఉన్నది. మరి ఎలా వెలుగై ఉన్నది? నన్ను నడిపించేది నీ వాక్యమే. ఆ జీవం కలిగిన వాక్యము నీకు ఆధారమై ఉండాలి. అపోస్తలుడైన పౌలు ధైర్యంగా వారి మధ్యలో ఆ యొక్క మాట చెప్పడానికి ప్రారంభించాడు. చూడండి ఏమంటుందంటే 23వ వచన భాగంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిన, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక
దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను అలా చూస్తున్నప్పుడు ఒక ప్రతిమను చూశాను. ఆ ప్రతిమ మీద ఒక మాట రాయబడింది. ఏమిటి రాయబడింది తెలుసా? చూడండి, అందులో రాయబడింది తెలియబడని దేవునికి అని రాయబడి ఉండండి. తెలియబడిన దేవునికి అని. వారు దేన్ని ఆరాధిస్తున్నారో, దేన్ని వాళ్ళు విశ్వసిస్తున్నారో వారికి తెలియట్లేదు. అందులో జీవం ఉన్నదా లేదా తెలియలేదు. ఆ ప్రతిమను చూసి వారు ఆరాధించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అతి దేవతా భక్తి కలిగిన వారు దేన్ని ఆరాధిస్తున్న వాళ్ళకే తెలియదు. అది అపోస్తలుడైన పౌలు ధైర్యంగా నిలబడి వాళ్ళ మధ్యలో చెప్పగలుగుతున్నాడండి. చూడండి, ఎవరైనా అతి దేవతా భక్తి కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? మూర్ఖంగా ప్రవర్తిస్తారు. వారి గురించి మనం మాట్లాడితే మన మీదనే వాళ్ళు ఎదురు దాడి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అపోస్తలుడైన పౌలు ధైర్యంగా నిలబడ్డాడు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డాడో, ఎస్, ద హోలీ స్పిరిట్ ఓన్లీ లీడ్స్ యు. అతన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు కనుక వారి మధ్యలోకి వెళ్ళి మనం కూడా అన్యుల మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే, ఇదిగో నీకు తెలియనటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, నీకు తెలియనటువంటి దేవుని నువ్వు స్తుతిస్తున్నావు, నీకు తెలియనటువంటి దేవుని నువ్వు మొక్కుతున్నావు, నీకు తెలియని దేవునికి నీవు అనేకమైన బలి అర్పిస్తున్నాను వారి మధ్యలో మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. ఈరోజు అటువంటి ధైర్యం చేసేటువంటి ఆ యొక్క బలము ఎవరికి లేదండి. నేను సువార్త కూడికి పెట్టినప్పుడు అక్కడ బలంగా నేను చెప్పగలిగాను. వారి శ్లోకాలతో నేను చెప్పగలిగాను. చెప్పినప్పుడు చాలామంది మన యొక్క క్రైస్తవులు అన్నమాట ఏం తెలుసా? వారి శ్లోకాలతో పని ఏంటి? ఎందుకని దేవుడి ప్రేక్షకులు మీరు ఆలోచన చేయాలి. ఏది వాస్తవం, ఏది సత్యమో మనం గ్రహించాలండి. ఆ గ్రహింపు నీకు లేకపోతే, ఆ ధైర్యం నీకు లేకపోతే, ఆ ఆత్మ నడిపింపు నీలో లేకపోతే నీవు ఎలాగున్నా దేవుని కుమారులుగా పిలవబడుతావు. ఆత్మతో నింపబడాలి. సంఘాలు ఆత్మతో నింపబడాలండి. సంఘాలు ఆత్మతో నింపబడాలి. ఈరోజు దేవుడు మనల్ని నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఆయన సజావుగా మనల్ని నడిపించగలడు. అపోస్తలుడైన పౌలు కూడా చూడండి, ఆయన అంటున్నాడు, వారి మధ్యలో ప్రకటిస్తున్నాడు, మీరు తెలియబడిన దేవుడని అక్కడ రాయబడినది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఏదైతే మీరు రాశారో దాని యందు మీరు భక్తి కలిగి ఉన్నారు. ఏంటండి, ఇప్పుడు తెలిసిన దేవుణ్ణి ఆరాధించాలంటే చాలా మట్టుకు రాలేకపోతున్నారు. మరి తెలియబడినటువంటి దేవుణ్ణి ఎలా ఆరాధించగలరు? కనుక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో మీకు తెలియదు. దేని యందు మీరు విశ్వసిస్తున్నారో మీకు తెలియదు. ఈరోజు క్రైస్తవ సహోదరులకి చెప్పేటువంటి మాట ఏం తెలుసా? మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ భక్తి యందు మీరు నిలబడి ఉండాలి. ఆ భక్తిలో మీరు నిలబడాలి. ఆ యథార్థమైనటువంటి భక్తిని మీరు కనపరుచుకోవాలి. ఎవరో చెప్తూ వచ్చే భక్తి కాదండి. ఎవరో మీకు ప్రేరేపిస్తూ వచ్చేది భక్తి కాదండి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. కనుక అపోస్తలుడైన పౌలు వారి మధ్యలో చెప్తూ, మీరు దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాటిని నేను మీకు ప్రచురపరుస్తున్నానని వారి మధ్యలో ఆ మాట అన్నాడండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకు, 24 వచ్చిన భాగంలో, జగత్తును దానినే నేను మీకు, చూడండి వాక్యం పట్టింది, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఈ ఆకాశమును భూమిని సమస్తం నిర్మించినటువంటి దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయంలో నివసింపడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియ క్రైస్తవ సహోదరులారా, మీ జీవితంలో చాలామంది ఈ యొక్క సంఘానికి ప్రాముఖ్యత ఇస్తుంటారు. దేవుడు ఎక్కడ నివసిస్తుంది తెలుసా? ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని గణపరుస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. ఈరోజు మీ జీవితంలో సంఘానికి ప్రాధాన్యత ఇస్తుంటాం. సంఘాన్ని మనము ముందుగా పెడుతుంటాం. ఇది నా సంఘము, ఈ సంఘము చాలా అద్భుతంగా ఉండాలి, ఈ సంఘము చాలా చక్కగా ఉండాలి, ఈ సంఘము ఉన్నతంగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి, ప్రపంచంలో సంఘము అందరికంటే నాది పెద్దదిగా ఉండాలనుకుంటాం.
ఈరోజు ఎలా ఉందంటే, సంఘాన్ని ప్రేమించేటువంటి వారు, చర్చిల్ని కట్టుకోవాలని అనుకునేటువంటి వారు, దేవుని ప్రియులారా, ఒక్క మాట జ్ఞాపకం చేసుకో, ఆయన హస్తకృతమైనటువంటి ఆలయంలో నివసించడం. ఈరోజు నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి తెలుసా? దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? నీ హృదయంలో ఉంటాడండి. నీ హృదయంలో ఉంటాడు. అపోస్తలుల పౌలు అందుకే అంటున్నాడు, దేవుడు ఏమన్నంట, ఆయన ఆలయమై ఉన్నాడు. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది కనుక నీ హృదయంలో దేవునికి చోటిచ్చావా లేదా? నీ జీవితంలో దేవునికి చోటిచ్చావా లేదా? ఎవరైనా అడగగలిగితే నీ జీవితంలో దేవునికి స్థానం ఉందండి, చోటు ఉందంటే మనం మందిరానికి వెళ్ళగలుగుతాం. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే, దేవుడు నీలో నివసించకపోతే, పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించలేడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన హస్తకృతమైనటువంటి ఆలయంలో నివసించడు. ఇదిగో మీకు తెలియబడినటువంటి దేవుడని ఇక్కడ రాశారు కదా, మరి రాసినటువంటి అక్కడ దేవుడు ఉండడండి. జ్ఞాపకం చేసుకో. చాలామంది అనుకుంటారు సంఘంలో దేవుడు ఉంటాడని. దేవుడు నీలో ఉన్నాడండి. దేవుడు మీ హృదయంలో ఉన్నాడు, మీ జీవితంలో ఉన్నాడు. వాటిని గుర్తించగలిగినటువంటి విశ్వాసం నీలో రావాలండి. గుర్తించగలిగినటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ పరిశుద్ధ శక్తి నీలో రావాలి. అందుకే ఆయన అన్నాడు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఆకాశమును భూమికి ప్రభు అయినటువంటి దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయంలో ఆయన నివసింపడు. అయితే 25వ వచనంలో చెప్పబడ్డాయి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకి ఏదైనా కొదవి ఉన్నట్టు మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు. ఎంత ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. మనుషుల చేతిలో సేవింపబడివాడు కాదండి. ఈరోజు దేవుని ప్రియులారా, ఆయనకి ఏదైనా కొద ఉన్నట్లయితే మనుషుల దగ్గరికి వస్తాడా? రాడండి. ఎంత ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడంటే, అందరికీ జీవాన్ని ప్రసాదించిన దేవుడు, అందరికీ ఊపిరిని సమస్తము దయచే దేవుడు, మనకి ఏదైనా కొద ఉన్నట్లయితే మనుషుల దగ్గరికి వచ్చి, ఇదిగో నన్ను మీరు ఆరాధించాలని చెప్పేటువంటి దేవుడా? ఈ లోకంలో అనేకమైన హైందవ సహోదరులు మీరు చూడగలిగితే వారందరూ కూడా ఏం చేస్తుండో తెలుసా? దేవుని దగ్గరికి ఏవేవో సమర్పించుకోవడానికి వెళ్తుంటారు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నశించిపోచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడండి. నశించిపోచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇదిగో ఆయన దూరముగా ఉన్న దేవుడు కాదండి, సమీపముగా ఉన్న దేవుడు అండి. ఈరోజు మనకి జీవాన్ని, ఊపిరిని, సమస్తమును దయచేసినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తనకి ఏదైనా కొదవగా ఉన్నట్లయితే మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు. వీటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరుల వల్లే మన దేవుడు కాదండి. ఇతరుల వల్లే ఆయన నాకు ఆరాధన కావాలి, నాకు స్తుతి కావాలి, నాకు స్తోత్రం కావాలి అని అడిగేటువంటి దేవుడు కాదండి. దేవుడు ప్రియులారా, ఆయన ఎవరితో కూడా, ఎవరి చేతులతో కూడా సేవించబడివాడు కాడు. ఇది జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే నీ హృదయంలో దేవుడు జీవిస్తాడండి. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నీ జీవితాన్ని లీడ్ చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవునికి మీరు సమర్పించుకోగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు నడిపించగలుగుతాడు. ఈరోజు మీ కుటుంబం అంతా కూడా, ప్రభా మా కుటుంబం అంతా కూడా నీకు సమర్పణ చేసుకోవాలి, ఈ కుటుంబం అంతా కూడా నీ ఆత్మతో నడిపించబడాలి. చాలా మటు చూడండి, ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యతిరేక పోకడలండి. దేవునికి నేను ఆ సమర్పణ అంటే కానుకలో, వస్తువులో ఏదో నేను దేవునికి ఇవ్వగలిగితే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని. సో నెవర్. గుర్తించుకోండి, నేను ఏదో దేవునికి ఇస్తే దేవుడు నాకేదో చేస్తారని కాదండి. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలిగితే, నీ మనస్సును దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నీలో నివసిస్తాడు. ఈరోజు మనం ఏదో ఇచ్చి ఏదో పుచ్చుకోవడానికి అది భక్తి కాదండి, అది విశ్వాసం కాదు. నిత్యమైనటువంటి విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి నీవు సమర్పించుకున్నావా? ఒకవేళ ఆలోచించు,
నీ చెడు మార్గాన్ని నువ్వు విసర్జించి విడిచిపెట్టి, ఇదిగో ప్రభా నా చెడుని నేను విసర్జించి నీ యందు నేను జీవించాలని ఆశపడుచున్నాను, నా పాపములు నేను విడిచిపెట్టి నేను పవిత్రుడిగా నీలో జీవించాలని, నా అతిక్రమాలను విడిచిపెట్టి నీళ్ళు నేను జీవించాలని, అనేకమైనటువంటి బలహీనమైన కార్యాలు తలంపులు నేను జరిగిస్తూ మోసం చేస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, అసత్యాన్ని నేను ప్రబోధిస్తున్నాను, అనేకులు నేను మోసపరుస్తున్నాను, అనేకులు నేను ఏమారుస్తున్నాను అని నిన్ను నీవు తెలుసుకొని మారు మనసు కలిగి దేవుని దగ్గరికి రాగలిగావా? నీ హృదయం మార్చబడాలి, నీ తలంపులు మార్చబడాలి, నీ ఆలోచన మార్చబడాలి. ఒక మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. దావీదు పాపం చేసిన తర్వాత తన పాపాన్ని దాచిపెట్టుకోలేదు, కప్పిపుచ్చుకోలేదు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధానంలో మోకరిల్లి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి, ఇదిగో ప్రభా నేను పాపము చేశానని దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకోగలిగాడో దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏం తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. దావీదు నా హృదయానుసారుడు అండి. ఇద్దరికి ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? తన యొక్క పాపాలని ఒప్పుకోగలిగాడండి. ఈరోజు ప్రియులరా జ్ఞాపకం చేసుకో, సమస్తమును కలిగించిన దేవుడు, నీకు జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు ఏం చేయడంట? వాక్యం అన్నట్టుగా చూడండి, మనుషులు ఆయనకి ఏదైనా కొదవ విన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు, సేవించబడివాడు కాడు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆ కానుకలు సమర్పిస్తేనే, వస్తువులు ఇస్తేనే ఇక్కడ ఆడంబరంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది అనుకుంటుంటా. అది కాదు. నీ మనస్సును దేవునికి ఇవ్వగలగాలి, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలగాలి. అప్పుడే నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరికంటే యేసుక్రీస్తు వారు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు అండి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని గ్రహించాలి. ఆ జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి దేవుని ప్రియులారా. ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయనకి కొదవగా ఏదైనా ఉన్నట్లయితే మనుషుల చేతులతో ఆయన సేవింపబడివాడు కాదు. అందుకే దావీదు ఎప్పుడైతే తన యొక్క పాపపు క్రియల్ని ఒప్పుకోగలిగాడో హృదయానుసారుడయ్యాడు. దేవుడిచ్చినటువంటి పనిలో నమ్మకంగా మోసే ఉండగలిగాడు. అందుకే వాక్యం చెప్పబడింది, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. దేవుడు నమ్మకమైన వాడండి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక మాట్లాడుతున్నాం, మీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైన పాపక్రియల్ని మీరు విడిచిపెట్టగలిగారా? మీ తలంపులన్నీ మారగలిగిద్దా? మీ క్రియలన్నీ మీరు మార్చుకోగలిగారా? మీ పద్ధతులు, మీ తీరు, వీటన్నిటిని మీరు మార్చుకోగలిగారా? ఇది మార్చబడకపోతే నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడలేదు. ఇంతకు మునుపు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నేను మార్చబడ్డాను. ఇంతకు మునుపు నేను పాపములో ఉన్నాను, ఇప్పుడు నేను మార్చబడ్డాను. ఇంతకు మునుపు నేను త్రాగుడికి అలవాటయ్యాను, ఇప్పుడు నేను మార్చబడ్డాను. ఇంతకు మునుపు నేను వ్యభిచారిగా ఉన్నాను, ఇప్పుడు నేను మార్చబడ్డాను. అదేంటి క్రీస్తులో నీకు ఉన్నటువంటి సాక్ష్యం. నువ్వు ఆత్మచేత నడిపించబడుచున్నావంటే ఒక ఇండికేషన్ ఏంటి? రిజల్ట్ తెలియాలి కదా. నేను దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డానంటే నాలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషము విడనాడి పవిత్రంగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టడిగా నేను నిలబడాలి. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఆత్మచేత నడిపించబడ్డారు. ఒకే రకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజించారు, ఆత్మ సంబంధమైనటువంటి పానీయాన్ని వాళ్ళు తీసుకోగలిగారు. బాగా గుర్తించుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి పానీయాన్ని తాగారు, నీళ్ళు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వాళ్ళు తినగలిగారు. అయినప్పటికీ కూడా వారి మనసు, వారి ఆలోచనలు చెడ్డవి కనుక వారందరూ కూడా ఆ అరణ్యంలో రాలిపోయారు. ఈరోజు నువ్వు రాలిపోయేటువంటి స్థితిలో ఉండగలిగితే
ఒకవేళ నీ జీవితము నశించిపోయిన స్థితిలో నువ్వు ఉండగలిగితే, ఇదిగో ఈ వాక్యం ద్వారా, ఈ సత్యము ద్వారా ఒక యథార్థమైనటువంటి జీవాన్ని నువ్వు తెలుసుకొని, అవును ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేవాడు ఆయనకేదైనా కొద ఉన్నట్లయితే మనుషుల చేతులతో ఆయన సేవింపబడువాడు కాడు. ఈ సత్యాన్ని మీరందరూ కూడా గ్రహించాలని నేను కోరుతున్నాను. ఈరోజు భయభక్తులు కలిగిన ప్రతి క్రైస్తవుడు, నేను ఆత్మతో నింపబడ్డాను లేదా చెక్ చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నా లేదా నువ్వు చెక్ చేసుకో. అప్పుడు నీకు తెలుస్తుంది నీ ప్రవర్తన మారిందా, నీ చూపు మారిందా, నీ మనసు మారిందా, నీ ఆలోచన మారిందా, నీ క్రియలు మారిందా. ఇవి నీ జీవితంలో మారకపోతే ఆత్మతో నువ్వు నింపబడిన వారు కాదు. సంఘాల్లో ఇవే చెప్పాలండి. సంఘంలో ఏం చెప్పాలి తెలుసా? నీ యథార్థత దేవునికి నువ్వు కనపరుచుకోవాలి. నీ యథార్థతను దేవునికి నువ్వు కనపరచాలి. నేను యథార్థవంతుడు కాకపోతే దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించుకున్న, స్తుతించిన, గణపరిచిన, వాక్యాన్ని చదివిన నా జీవితము ఫలభరితముగా ఉండదు. సంఘాలకు నేర్పించండి, విశ్వాసులకు నేర్పించండి. ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడితే నువ్వు దేవుని కుమారుడని పిలువబడతావు. చెప్పండి, కానీ మనం చెప్పట్లేదు. ఈరోజు దౌర్భాగ్యమైన స్థితి ఏంటో తెలుసా? సంఘాన్ని మనం బలహీనపరుస్తున్నాం. సంఘాలను మనము బలహీనపరుస్తున్నాం, విశ్వాసాలు మనం బలహీనపరుస్తున్నాం. దేవుళ్ళ నిత్యమైనటువంటి భయాన్ని, భక్తిని కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఆ ఏథెన్స్ పట్టణము అతి దేవతా భక్తి కలిగిన వారండి, విగ్రహాలని ఆరాధించేటువంటి వారండి. వారు ఏ చెప్పినా ఒప్పుకోరు. మరి అటువంటి వారి మధ్యలో దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ వస్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు చూడండి, 26 వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచిన. ఎవరైనా కనుగొంటారేమని, ఎవరైనా కనుగొంటారేమని ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకవేళ నువ్వు తడువులాడి దేవుని కనుక్కుంటావేమని, దేవుని పిల్లల ఉదయకాలమో నీవు దేవుని తడువులాడి కనుక్కుంటావేమని, అయ్యో నా జీవితం ఇదిగో బలహీనలో పడిపోయాను, పాపములో పడిపోయాను, అపవాది చేత నేను పట్టబడ్డాను, అపోత్రుడయ్యాను, అపోత్రురాలయ్యాను, అనేకమైనటువంటి పాపపు క్రియలు నా జీవితంలో ఉన్నది. ఒకవేళ నువ్వు తడువులాడి దేవుని కనుక్కొనే మనసు ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలి. నువ్వు తడువులాడి దేవుని నువ్వు కనుక్కోవాలి. గోచారాలండి, ప్రార్థన మనందరూ నేర్పిస్తున్న గోచారాలని తెలుసుకోవాలి. నీవు ఈరోజు అనేకాల జీవితాల్లో దేవుణ్ణి మనము తెలుసుకోలేకపోతున్నాం, దేవుని మనము తడువులాడి కనుక్కోలేకపోతున్నా. ఈరోజు మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుణ్ణి మనము వెతకాలి, అని వెతకాలండి. ప్రభా ఇదిగో నీ సన్నిధానానికి నేను చేరాలి. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి 10వ అధ్యాయం 22వ వచనం చెప్పబడ్డాయండి. ఏమంటుంది తెలుసా? యథార్థ హృదయంతో దేవుని సన్నిధానానికి చేరాలంట. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి మనం చేరగలగాలి. ఈరోజు ఎలా ఉండాలి తెలుసా దేవుని ప్రియులారా? ఒకవేళ నీ పాపపు క్రియల పట్ల, నీ బలహీనతల పట్ల, నీ చెడు తలంపుల పట్ల, చెడు కార్యముల పట్ల ఒకవేళ నువ్వు వేదన పడుచున్నట్లయితే ఉదయకాలం, ప్రభా నీవు జీవమును, ఊపిరిని, సమస్తమును దాచేవాడు కనుక నేను నిన్నో వెతకాలి, నేను నిన్ను కనుగొనాలి. ప్రభా నిన్ను సేవించాలి తండ్రి, నీ దగ్గరికి నేను రావాలి. ప్రతి యవ్వన బిడ్డలో ఈరోజు నీ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి. నువ్వు చూస్తున్నవే అశ్లీల చిత్రాలు, నువ్వు చూస్తున్నవే అశ్లీల బొమ్మలు, నువ్వు ఏదో ఓపెన్ చేయాలనుకుంటావు, ఏదో వస్తుంది. నీ ఉద్దేశం, నీ ఆలోచనలు ఒకలా చెడ్డవై ఉన్నట్లయితే ఈరోజు ప్రభు యొక్క ఆత్మచేత నింపబడాలి. మీరందరూ ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని
చదవడం మీరు ప్రారంభిస్తే మీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? చెడు తలంపులకి మీరు నోచుకోలేరు, చెడు అలవాట్లకి మీరు దూరం అయిపోతారు. దయచేసి మిమ్మల్ని కోరేది, ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఫ్రెండ్స్, మీ జీవితంలో వాక్యానికి మీరు సమయాన్ని కేటాయించగలిగితే, వాక్యానికి మీరు సమయాన్ని ఇవ్వగలిగితే నీ ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఈరోజు అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, పాపపు ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ నీవు నీ దేవుణ్ణి తడువులాడి కనుక్కుంటావేమో. నీలో ఉన్న ప్రతి పాపపు ఆ క్రియలన్నీ విడిచిపెట్టి, ప్రభా నేను నిన్ను చేరాలి. ఎంతమంది ఆశపడుచున్నారు? ఎంతమంది ప్రభుని నేను కనుగొనాలి, ప్రభు దగ్గరికి నేను చేరాలి? ఈరోజు ప్రభుని విడిచిపెట్టద్దు. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు, జీవమును ఊపిరిని సమస్తమును దాచేవాడు. ఈరోజు నీకు ప్రాణాన్ని ఇవ్వాలన్నా, నీకు జీవాన్ని ఇవ్వాలన్నా, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, నీకు సమస్తాన్ని దేవుడు ఇవ్వాలన్నా, ఆ దేవుని నువ్వు కనుక్కోవడానికి ప్రయత్నించు. దేవుని నువ్వు వెతకడానికి ప్రారంభించు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తావో అప్పుడు నీ జీవితం ఆత్మచేత నింపబడుతుంది. హల్లెలూయా! ఆత్మచేత నింపబడుతుంది. యవ్వన బిడ్డలు, దేవుని వెతకడం ప్రారంభించి ఇప్పుడే, దేవుని కనుగొనడం ప్రారంభించి ఇప్పుడే. నీ క్రియలు చెడ్డవిగా ఉన్నది, నీ తలంపులు చెడ్డవిగా ఉన్నది, నీ ఆలోచనలు చెడ్డవిగా ఉన్నది. నేను ఎలా మార్చబడాలి, నేను ఏ విధంగా మార్చబడాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అయితే దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం మార్చబడాలంటే, నీ ఆలోచనలన్నీ మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. నీ జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే నీ జీవితం అలాగే ఉండిపోతుంది. ఎవరో చెప్పరు, ఇది ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను మారాలి, నేను మందిరానికి రావాలి అని స్తుతించాలి. జ్ఞాపకం చేసుకో, 2 విషయాలు మీకు ప్రాముఖ్యంగా చెప్తున్నాను. ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. ఆయనకి ఏదైనా కొదువుగా ఉన్నట్లయితే మనుషుల చేత సేవింపబడివాడు కాడు. మనం అనుకుంటున్నాం, నేను వెళ్ళి మందిరానికి వెళ్తేనే సంఘం ప్రారంభమవుతుంది. నువ్వు ఒక్కరు ఉన్నా లేకపోయినా దేవుని కార్యము చాలా అద్భుతంగా జరుగుతుంది. నేను వెళ్తేనే వాయించాలి, నేను వెళ్తేనే పాటలు పాడాలి, నేను వెళ్తేనే ఆరాధించాలి నువ్వు అనుకోవద్దు. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు సిద్ధపరచుకుంటాడు. తన పని కొరకు దేవుడు ఎవరినో ఒకరిని సిద్ధపరుస్తాడు, సిగ్గుపరుస్తాడు మిమ్మల్ని. మనం అనుకుంటుంటాం, నేను లేకపోతే జరగదండి. నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అందుకే వాక్యములు చెప్పబడ్డా చూడండి, అద్భుతమైన మాట. 28వ వచనములో 27 చివరి నుంచి మనం చూడగలిగితే, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్పుల్లో కొందరు చెప్పుచున్నారు. ఈరోజు సత్యం ఏంటో తెలుసా? ఆయన మనకి దూరం ఉండవాడు కాదు. వాక్యం అది చాలా క్లియర్గా చెప్తుందండి. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు అంటాడు, ఆయన మనకి దూరముగా ఉండువాడు కాదు, సమీపముగా ఉన్నాడు. సో గాడ్ ఈజ్ నియర్ టు యూ. దేవునికి సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు కనుక నీకు సమీపంగా ఉన్నప్పుడే నువ్వు తడువులాడి కనుక్కోవాలి. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి విసర్జించారు తెలుసా? ఎంతమంది దేవుని మాటలు విడిచిపెట్టారు తెలుసా? ఎంతమంది దేవునికి లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉన్నారు తెలుసా? నువ్వు కూడా ఇశ్రాయేలు వలె దేవునికి లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉన్నావా? లోబడకపోతే నీ జీవితం వ్యర్థమవుతుంది. దేవునికి నువ్వు లోబడకపోతే, వాక్యానికి నువ్వు లోబడి జీవించకపోతే నీ జీవితం శూన్యం. ఈ శూన్యం నుంచి నేను 100కి వెళ్ళాలంటే యేసు నీ జీవితంలో ఉండాలి.
యు కెన్ యాడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఎనీ క్రైసిస్, ఆల్ ది క్రైసిస్ దేవుడు నీ జీవితం నుంచి తీసివేయగలటం. ఈరోజు వాక్యం అంటే చూడండి, అద్భుతమైన మాట. మనలో ఎవనికిని ఆయన దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన మందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు 3 విషయాలు మీరు నేర్చుకోవాలి. నేను ఆయన ఎందుకు బ్రతుకుచున్నాను. ఎస్, ఐఎమ్ లివింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ లివింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఆల్. ఆయనలో నేను జీవిస్తున్నాను, ఆయనలో నేను చలిస్తున్నాను, ఆయనలో నేను ఉనికి కలిగి ఉన్నాను. ఈరోజు నా ఉనికి, నా యొక్క మూవింగ్, నా చలనం ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. నేను బ్రతుకుచున్నానంటే యేసయ్యే. నేను అనేక ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నానంటే దేవుని యొక్క కృపే. అనేకులకు స్వార్థ ప్రకటించగలుగుతున్న దేవుని యొక్క కృపే. నేను బ్రతుకుచున్నానంటే, నేను చలించుచున్నానంటే, నేను ఉనికి కలిగి ఉన్నానంటే నా ప్రభువే. ఈరోజు నీకు ఉనికి ఉండాలంటే, నీ జీవితం ఉండాలంటే యేసయ్య మీద నువ్వు నిలబడు. యేసయ్య మీద నిలబడు. నీ జీవితాన్ని యేసుక్రీస్తు బండ మీద నువ్వు కట్టుకోవాలి. నేను ప్రభు మీద ఆధారపడుచున్నాను. నా జీవితంలో ఏ కొదువు ఉండదు, ఏ కొరత ఉండదు. ఎస్, యు జస్ట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సేవియర్, ఈజ్ మై లైఫ్, ఈజ్ మై బ్రెత్. నా స్థితి, నా స్థాయి, నా హోదా, నా సమస్తము దేవుడే. ఈరోజు ఎవరైతే ఆయన్ని కనుగోవడానికి ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో దేవుడు నివాసం కలిగి ఉంటాడు. ఏథెన్స్ ప్రజలకు అదే చెప్పాడండి. మీరందరూ అనుకుంటున్నారు కదా, నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఎవరికి నన్ను దూరం ఉండే దేవుడు కాదు. ఈరోజు నేను బ్రతుకుచున్నానంటే దేవుని యొక్క కృప అండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎవరు చెప్పగలిగారు ఈ మాట? నువ్వు చెప్పగలుగుతున్నావా ఈ ఉదయకాలమో? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమో. చావైతే లాభము. సేవకులందరూ నిలబడాలి. ఇదిగో నీ స్వార్థ ప్రకటించడానికి నేను శ్రమపడినా పర్వాలేదు, నేను దుఃఖపడినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను సత్యాన్ని ప్రకటించాలి. పౌలు వలె సత్యాన్ని ప్రకటించాలి. యథార్థమైన మనస్సును మీరు కలిగి ఉండాలి. అందుకే అంటాడు, మనం విజయం పొందామంటే ఆనందించినట్లు విశ్వాసమే. నేను విషయాన్ని పొందుకున్నాను, నేను పొందుకోగలిగాను. కారణం ఏంటి? ఎస్, యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. సో ఐ కన్క్లూడ్, ఈరోజు మనము బ్రతుకుచున్నామంటే, ఈరోజు నేను జీవిస్తున్నానంటే, ఈరోజు నేను ఉనికి కలిగి ఉన్నానంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. పౌలు భక్తుడు ఏథెన్సులో నిలబడి ధైర్యంగా వాక్యాన్ని చెప్పగలిగాడు. ఈరోజు సంఘంలో సాకులు ధైర్యంగా వాక్యాన్ని చెప్పలేకపోతున్నారు. నేను కించపరచట్లేదు, కానీ ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాలండి. రక్షణ సువార్త అంటే ఏంటి తెలుసా? నేను రక్షింపబడాలి. నువ్వు రక్షణ పొందుకోవాలండి. నువ్వు మారు మనసు కలిగి ఉండాలి. నీ మనస్సు మారిపోవాలి, నీ తలంపులు మారిపోవాలి, నీ మార్గాలు మారిపోవాలి, నీ ఆలోచనలు మారిపోవాలి. ఇది మారనంత వరకు ఇది రక్షణ వాక్యము కాదు. ఇతరులు ఎలా తెలుసుకుంటారు? నువ్వు మారకపోతే క్రైస్తవుడిగా ఉండే ఇతరులు ఎలా తెలుసుకుంటారు? నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుని వాక్యాన్ని అంగీకరించి నువ్వు మారకపోతే, నీ అలవాట్లు మార్చబడకపోతే నీ ఫ్రెండ్స్ ఎలా మార్చబడతారు? ప్రతి యవ్వన బిడ్డలో, మీ కుటుంబంలో నీకు ఒక మంచి పేరు రావాలంటే నువ్వు దేవుని అంగీకరించు. నీకు మంచి జీవితం రావాలంటే దేవుని నువ్వు అంగీకరించు. నీకు అద్భుతమైన జీవితం రావాలంటే దేవుని అంగీకరించు. నువ్వు మారిపోవాలి. ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్నాడు. నేను మారాలి. నేను మారకపోతే క్రైస్తవుని కాదు. నేను మారితే ఈ లోకంలో ఉన్న వారందరినీ మార్చగలను.
ఈ విశ్వాసం నీ జీవితంలో ఉండగలిగితే ప్రభు అనేకులు మార్చగలడు. అడుగు. ఈ సేవకుల మధ్యలో నువ్వు ప్రకటిస్తున్న వాక్యం సరైనది కాదని నువ్వు అడుగు. ఈ సత్యం కాదని నువ్వు అడుగు. అదేంటి ఆత్మ అండి. ఆత్మదేవుడు ఏం చేస్తాడు తెలుసా? తర్కిస్తాడు, వారితో వాదిస్తాడు. నువ్వు చెప్పేటువంటి వాక్యం సరైనది కాదు, నువ్వు చెప్పేటువంటి పద్ధతి సరైనది కాదు. జ్ఞానం లేదు, మనకేం లేదంటే బైబిల్ని మనం చదవలేకపోతున్నాం, బైబిల్ని మనం గ్రహించలేకపోతున్నాం. నువ్వు బైబిల్ని చదవడానికే సమయాన్ని ఇవ్వలేకపోతే, బైబిల్ని తెలుసుకోవడానికి నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోతే నీ జీవితం అర్థవంతంగా ఎలా మార్చబడుతుంది? నీ జీవితం అర్థవంతంగా మార్చబడాలని ఈ సత్యాన్ని మనం గమనిస్తూ ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసించడు. మనుషులకు ఏదైనా కొదవగా ఉన్నట్లయితే వారి చేత ఆయన ఆరాధించబడేవాడు కాడు. మూడో మాట, ఆయనందు ఆయన మనకి దూరముగా ఉండే దేవుడు కాదు. ఆయనందు మనము జీవమును కలిగి ఉన్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. అలాగే ఆయనందు మనం బ్రతుకుచున్నాం, ఆయనందు మనం బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ప్రభు ద్వారా నేను సమస్తాన్ని పొందుకుంటా. అలాగే తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డలతో దేవుడు మాట్లాడాడు ఈరోజు. ఎస్, ఐ వాంట్ చేంజ్ మై యాటిట్యూడ్, ఐ వాంట్ చేంజ్ మై బిహేవియర్, ఐ వాంట్ చేంజ్ మై వే, సో ఐ వాంట్ చేంజ్ మై ఫ్రెండ్షిప్. నా జీవితం మార్చుకోవాలి నేను. ఎస్, లెట్ us pray. సో క్లోజ్ యువర్ ఐస్. నీ యొక్క హృదయంతో నువ్వు ప్రార్థించు, నీ మనసుతో దేవుని ప్రార్థించు. నువ్వు అడగడానికి సిద్ధపడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో తండ్రి, మేము మీ యందున బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మాకు నీవు దూరంగా ఉండు దేవుడు కాదు. ఇదిగో తెలియబడిన దేవుని మేము ఆరాధించట్లేదు ప్రభా, మాకు తెలియనటువంటి దేవుని మేము ఆరాధించట్లేదు. జీవం కలిగిన దేవుని మేము ఆరాధిస్తున్నాం, పరిశుద్ధ దేవుని మేము ఆరాధిస్తున్నాం, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని మేము ఆరాధిస్తున్నాం. మమ్మల్ని నడిపించు ప్రభా. అన్నిల వలె ఇదిగో ఏథెన్స్ పట్టణపు వారు విగ్రహాలతో ప్రభా నాయన నింపబడినటువంటి పట్టణము, అతి దేవతా భక్తి కలిగిన వారు, వారు తెలియటువంటి నాయన విగ్రహాలని వారు మొక్కుతున్నారు. మేము అలా కాదు ప్రభా, జీవం కలిగిన దేవుని మేము ఆరాధిస్తున్నాం, పరిశుద్ధమైన దేవుని మేము ఆరాధిస్తున్నాం, బలమైన దేవుని మేము ఆరాధిస్తున్నాం. ప్రభా, నేను తడువులాడి కనుగొని ఆ మనస్సును, ఆ తలంపులు మాకు ఇవ్వండి తండ్రి. ప్రతి యవన సహోదరులు, యవన సహోదరి మార్చబడాలి. మా సంఘాలు ప్రభా ఉజ్జీవకరంగా మార్చబడాలి. సంఘంలో ప్రభా సత్యాన్ని ప్రకటించేటువంటి వారుగా అనేకులు మీరు నిలబెట్టండి ప్రభా. ధైర్యంగా సత్యాన్ని ప్రకటించేటువంటి వారుగా మీరు నడిపించమని వేడుకుంటున్నా ప్రభా. నీ సన్నిధిని నాకు తోడేంచి నాతో మీరు మాట్లాడిన అద్భుతమైన మాటను బట్టి ప్రభా మీరు దీవించండి, నడిపించండి. నీవే మహిమ పొందమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సహోదరిని మీరు ఆస్వాదించమని యేసు పరిశుద్ధమైన నామములో నీ సమాధానము, నీ దీవెన, నీ రక్షణ నాకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు, మీ కుటుంబాలకి సమాధానము దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.